పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తము లేవియా కాండము 24వ అధ్యాయము 1, 2, 3, 4 వాక్యాలు నేను చదువుతాను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చాడు, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. బాగా గమనిద్దాం ప్రియమైనటువంటి మాటలనా, ఇక్కడ మహిమ కలిగిన దేవుడు మోషేతో చెబుతున్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారములో 3 స్థలాలు ఉన్నట్లుగా మనకు తెలుసు. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో 2 రకాలైన వస్తువులు ఉంటాయి. ఏమిటది అంటే, మొట్టమొదటిగా మనకు కనిపించేది బలిపీఠము, రెండవది ప్రమినటువంటి బర్లరా ఇత్తటి గంగాళం. ఈ పరిశుద్ధ స్థలములో ఈ ఆవరణం అయిపోయిన తర్వాత పరిశుద్ధ స్థలములోనికి వెళితే, ఆ పరిశుద్ధ స్థలములో ఒకటి ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, మూడవది దీప వృక్షం. ఈ దీపవృక్షమును గురించి ప్రభువు మోషేతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, ప్రియమైనటువంటి వారలారా, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు అంటే అహరోను నిర్మలమైన ప్రదీపముల మీద నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. ఈ దీపవృక్షము ప్రియమైనటువంటి వారలారా అచ్చమైన బంగారముతో తయారు చేయబడి, ఈ బంగారముతో తయారు చేయబడినటువంటి ఈ దీపవృక్షానికి 7 ప్రదీపాలు ఉంటాయి. 7 ప్రదీపాలు ఉంటాయి. ఈ 7 ప్రదీపాలలో ప్రియమైనటువంటి వారలారా దీపములు నిత్యము వెలుగుచూ ఉండాల. ఈ దీపాలు వెలుగుతూ ఉండగా ప్రియమైనటువంటి వారలారా అప్పుడప్పుడు ఈ దీపాలకి ఏమవుతుందంటే, ఆ వెలిగేటటువంటి ఒత్తి ఏమవుతుందంటే అది కరుడు గట్టిపోయి దాని వెలుగు సరిగా ప్రకాశించదు. అప్పుడు ఏం చేయాలంటే, ఆ ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి అహరోను దానినంట ఏం చేయాలంట, చక్కబరచాలా. ఈ దీప వృక్షము
ప్రేమైనటువంటి వారలారా, దేవుని సంగమునకు సాదృశ్యము. దేవునికి స్తోత్ర. ఈ దీపవృక్షము దేవుని సంగమునకు సాదృశ్యముగా ఉంది. ఈ దీపవృక్షములో ప్రేమైనటువంటి వారలారా, వెలుగుచూ ఉన్నటువంటి ఈ వెలిగించబడిన అనుభవము ఒక్కొక్క విశ్వాసికి సాదృశ్యముగా ఉంది. ఈ దీపము ఎల్లప్పుడూ ఎట్లాగా ఉండాలంటే నిత్యము అది వెలుగుచూ ఉండాలి అని బైబిల్ చెబుతుంది. అది సాయంకాలము మొదలుకొని అది ఉదయము వరకు ఏం చేయాలా? వెలుగుతూనే ఉండాలి. వెలుగుతూ ఉండాలి అంటే ప్రతి సాయంకాలము ప్రధాన యాజకుడైనటువంటి అహరోను వెళ్ళి దాన్ని ఏం చేయాలంటే దానిని చక్కబరచాలి. చక్కబెట్టాలి. దాని వెలుగు ఆగిపోతూ ఉందేమోనని దానిని ఏం చేయాలంటే చక్కబరచాలి. ఇంకా మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారలారా, ఓ ఆసక్తికరమైనటువంటి మాటని రాయబడి చూద్దామంటే ఆ మాటను కూడా దయచేసి నిర్గమకాండము 25వ అధ్యాయము, దయచేసి నిర్గమకాండము 25వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుదామా? ప్రేమైనటువంటి వారలారా, నిర్గమకాండము 25వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుదామా? నీవు దానికి 7 దీపములను చేయవలెను, దాని ఎదుట వెలుగు నిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారముతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. ఆ పైన ప్రేమైనటువంటి వారలారా, ఆ 31వ వాక్యము నుంచి మనం చూస్తూ ఉంటే దీపవృక్షమును గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. అది చేయవలసిన విధానం అక్కడ మనం ఆ 38 వాక్యాలను చూస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, దానిని మేలిమి బంగారముతో చేయాలి. ఆ దీపవృక్షాన్ని, ఆ దీపవృక్షాన్ని చేసిన తర్వాత ఆ దీపవృక్షముతో పాటు ఏం చేయాలంట? కత్తెర చేయాలంట. కత్తెరతో పాటు ఏం చేయాలి? మరలా దానికి ఒక చిప్ప కూడా చేయాలి. ఎందుకు ఈ కత్తెర? ఎందుకండి ఈ కత్తెర అంటే ఈ దీపవృక్షము మీద ఈ ప్రదీపములు ఉన్నాయే, ఈ ప్రదీపాలలో వెలుగుచూ ఉన్నటువంటి ఆ ఒత్తి ఒకవేళ ఎట్టి పరిస్థితిలోనైనా అది మోడుబారి మందగించి దాని వెలుగు ఆగిపోతే ఈ కత్తెర తీసుకొని ఎక్కడ దాకా మోడుబారిందో అక్కడ వరకు కత్తిరించి చిప్పలో వేసుకోవాలి. దానిని ఏమంటారంటే చక్కబెట్టటం. దాన్ని ఏమంటారు? చక్కబెట్టటం. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మన ఆత్మీయ జీవితాలలో అప్పుడప్పుడు మన వెలుగు ఏమవుతుందంటే మందగిస్తుంది. ఒకప్పుడున్న ఆత్మీయత ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న ప్రార్థన జీవితం ఇప్పుడు మనకి లేదు. ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న ప్రేమైనటువంటి వారులరా దైవ సేవ నిమిత్తము ప్రేమైనటువంటి వారులరా ఆసక్తి ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి పరిచర్య అనుభవాలు ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమైనటువంటి వారులరా ఆత్మీయ నడిపింపు ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఉన్నటువంటి లోబడ తత్వము ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్న అనుభవం ఇప్పుడు లేదు. కారణం ఏమిటంటే మందగించింది. ఈ మందగించిన భక్తి ఏం చేయాలంట?
ఆ మందగించిన భక్తిని, ఆ వెలుగును సరిచేయటానికి దేవుడే ఏం చేశాడంటే ఒక సేవకుడిని నియమించాడు, ఒక కత్తెర ఇచ్చాడు, ఒక చెప్పను ఇచ్చాడు. ఎవరు ఈ దీపం ఎవరు అంటే మనమే. బైబిల్ చెబుతుంది, చదువుదామా ఆ మంచి మాటని. కీర్తనల గ్రంథము ప్రేమైనటువంటి వారలారా 18వ కీర్తన, కీర్తనల గ్రంథము దయచేసి 18వ వాక్యం, 18వ కీర్తన 28వ వాక్యాన్ని మనం చదువుతుంటే అక్కడ విశేషమైన మాటని కీర్తనకారుడైనటువంటి దావీదు అంటున్నటువంటి మాటను ఒకసారి చదువుదామా. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడవు నీవే. నిజమే, మనము దీపం, మనము ఎప్పుడు వెలుగుచూ ఉండాలి. ఈ వెలుగు ఎప్పుడు తగ్గిపోకూడదు. కీర్తనకారుడైనటువంటి దావీదు అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే. అందుకే దైవజనుడైనటువంటి యేసన్న గారు ఓ మంచి పాట రాశాడు. నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఎవటన్నాడు? దేవునితోనే చెబుతున్నాడు. నీవు వెలిగించిన దీపం ఆరిపోదయ్యా, నేను ఆర్పి వేసుకోను. ఎప్పుడు? సుడిగాలిలోనైనా జడివానలోనైనా నీవు వెలిగించిన దీపం నేను ఆర్పి వేసుకోను. నీవు ఆరిపోవటానికి కాదు, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు కలువారిలో ప్రాణం పెట్టింది, నీ కొరకు రక్తము కార్చింది. నీవు మరలా సాధారణమైనటువంటి లోక సంబంధమైన వ్యక్తివిగా మార్చబడటానికి కాదు, నా దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టింది. నీవు ఒక శరీర సంబంధమైన వ్యక్తివిగా మార్చబడటానికి కాదు, నా ప్రభువు ప్రాణం పెట్టింది. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడంటే వెలిగించబడిన వారిగానే మనం ఉండాలి అని. ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్తలో ఇంకొక మాటని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా విశేషమైన మాటను చెబుతున్నాడు. చదువుదామా ఒకసారి. లూకా సువార్త 13వ అధ్యాయము దయచేసి 12వ అధ్యాయము 35వ వాక్యమును చదువుదామా. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వాక్యము. మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఎందుకు? తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. మీ దీపములను వెలుగుచుండనీయుడి. ఈ దీపం ఎట్లా ఉండాలంటే వెలుగుచూ ఉండాలా. ఒకవేళ నీ వెలుగు ఆరిపోయిందా, మహిమ కలిగిన దేవుడు నీ వెలుగును మరలా ప్రకాశింపచేయటానికి ప్రభువు నిన్ను వెలిగించక మునిపే ఒక వ్యక్తిని, ఒక అభిషేకము కలిగిన వ్యక్తిని, ఒక సేవకుని ప్రభు నియమించి పెట్టాడు.
ఆయన మనలను వెలిగించాడు. మన వెలుగుని మనం ఏం చేయాలంటే ప్రకాశింపచేయాలి. ఎన్నటన్నిటికీ మన వెలుగు ప్రకాశిస్తూనే ఉండాలి, ఎన్నడూ ఆరిపోకూడదు. ఆరిపోయిందా ఏం పడిద్ది? కత్తెరింపబడుతుంది. చాలామందికి కత్తెరింపు ఇష్టం ఉండదు. పొగిడితే భలే ఉంటుంది. పొగిడే వాళ్ళకి పొగుడుతున్నారు అంటే నేనంటాను, పలుమార్లు చెప్పా, పొగుడుతున్నారు అంటే నీ వలన ఏదో వాళ్ళకి అపేక్షించి వాళ్ళు నిన్ను పొగుడుతున్నారు. కానీ స్వతహాగా ప్రవీణటువంటి మరలరా సేవకుడు ఉంది. ఎందుకంటే వెలుగును ప్రకాశింపచేయుటకు అనానుకూలముగా ఉన్న వాటిని కత్తిరించి వెలుగు ఇచ్చేటటువంటి దీపాలుగా చేయనట్లుగా సేవకుడిని పెట్టాడు, వాక్యమును పెట్టాడు. కత్తిరించు వ్యక్తి ఒక వ్యక్తి అయితే కత్తెర ఏమిటి? కత్తెర వాక్యం. ఒక నా దగ్గరికి వచ్చాడు, వచ్చి బాగానే చెప్పాడు. ప్రైజ్ లార్డ్ అన్నా అన్నాడు. మన చర్చికి వచ్చేవాడు కదా, వేరే ప్రైజ్ లార్డ్ బ్రదర్, అంత బాగానే ఉంది, డబ్బులు బాగానే ఉండి అన్నా. ఏందో సంపాదించిన డబ్బులు నా చేతిలో ఉండట్లేదు, అదే నాకు పెద్ద మైనస్ పాయింట్ అన్నాడు. నేను చెప్పాను, కొంచెం కష్టమైనా నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తున్నావా? నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సినవి నువ్వు దేవునికి ఇస్తే నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, ఆ మాట నేను కాదా. 10వ వంతు దేవుని సన్నిధికి తీసుకొని వస్తేనంట ప్రభు అంటున్నాడు, పట్టజాలనంత విస్తారముగా దీవించుటకు ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పుతాడంట. ఇవ్వకపోతే ఏమి జరుగుతుందో రాస్తున్నాడు కూడా. ఒకడు చిల్లి సంపాదించినదంతయు చిల్లి సంచిలో వేసినట్లంట. నేను అడిగా, ఏందో డబ్బులు వస్తున్నాయి కానీ కళ్ళెదురుగా ఉన్నాయి కానీ డబ్బులు ఉండట్లేదు, నా కోసం ప్రార్థన చేయన్నా అన్నాడు. నేను చెప్పాను, బాబు ప్రార్థన చేస్తే ఉండవవి, ప్రార్థన చేస్తే ఉండవవి. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇస్తున్నావా అంటే ఇస్తా ఉంటా. ఎంత ఇస్తావు? మనోళ్ళు అయితే అడగను కానీ వేరే సంఘస్థులు కదా, ఎంత ఇస్తావు మీ పాస్టర్ కానీ? వారానికి ఒక 20 రూపాయలు కానుక పెట్టలేస్తా అన్నాడు. వారానికి 20 రూపాయలు కానుక పెట్టలేస్తాను. నీ జీతం ఎంత? ఇంచుమించుగా వస్తే ఒక 30-40 వేల రూపాయలు. అది కూడా చెప్పడం సరిగ్గా 30-40 వేలు. నువ్వెంత కట్టాలో తెలుసా? 3,000-4,000 దేవునికి ఇవ్వాలా. కానీ వారానికి 20 రూపాయలు ఇస్తున్నాం. 4-20 ఎంత? 80 రూపాయలు. కనీసం నెలకి 100 కూడా ఇవ్వట్లా. నీ డబ్బులు ఎట్లాగా నీ చేతిలో ఉంటాయిరా, ఎటు పోయేటట్టు పోతూ ఉంటాయి. చెప్పడానికేమో పెద్ద భక్తి మాటలు చెబుతున్నావు, భక్తి పరుడులాగా. దైవికమైనటువంటి నియమ నిబంధనలు నీలో లేవు. నీ ఇంట్లో
ఎట్లాగ క్షేమం కలిగిద్ది? నువ్వు సంపాదించి నువ్వు ఎట్లాగ నీ చేతిలో ఉంటాయి అంటే, లేదు మొన్నక ఒకడికి చెప్పాను, చేయి చూసేవాడికి, వాడు చెప్పాడు నాకు, నీ చేతుల్లో కత్తెరలు ఉన్నాయి అబ్బాయి అన్నాడంట. వాడి చేతిలో ఏడ కత్తెర, నాకు ఒకటి అయ్యా, కట్ చేసుకోవటానికి కత్తెర ఒకటి, నాకు ఒకటి అయ్యా. ఆ కత్తెర కాదు, ఏ కత్తెర మరి? చేతుల కత్తెరలు, ఇదిగో రేఖలో కత్తెరలు అంట. చేతిలో రేఖల కత్తెరలు అంట. నేనంటాను, ఇదేం రాత కాదు, ఈ ఫోల్డింగ్ అయిన దగ్గరల్లా గీతలు ఉంటాయి. దేవునికి స్తోత్ర. ఈ గీతలు లేవు అనుకో, ఫోల్డ్గా. ఈ గీతలు లేకపోతే చెప్పాలి ఫోల్డ్ అవుతాయా? కావు. అందుకే ఈ గీతలు ఫోల్డ్ కావటానికి గీతలు పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ కత్తెరలో లేకుంటే కటింగ్ బ్లేర్లో లేక స్క్రూ డ్రైవర్లో చేతిలో ఉండవు. చాలామంది అనుకుంటున్నారు, మా చేతుల్లో కత్తెరలు ఉన్నాయి, మా చేతుల్లో స్క్రూ డ్రైవర్లు ఉన్నాయి, మా చేతుల్లో కటింగ్ ప్లేయర్లు ఉన్నాయి, మా చేతుల్లో స్పానర్స్ ఉన్నాయి. ఇవి కాదు. నువ్వు నడవవలసిన మార్గంలో నడిస్తే దేవుడు నిన్ను ఉన్నతంగానే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అరే కత్తెరలు కాదురా నీ పాడు మొహోడా, స్క్రూ డ్రైవర్ కాదురా నీ చేతిలో ఉంది. నీ చేతిలో శాపం ఉంది. బైబిల్ చెబుతుంది, మనము సంపాదించిన ధనములో ఏముందంటే శాపం ఉంది. ఆ శాపం పోవాలి అంటే ఏం చేయాలి? 10వ వంతు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. దేవునికి స్తోత్రం. ఈ విషయం తెలియక పాపం చాలామంది పాస్టర్లు దశం భాగాల కోసం, అందుకే నేను అసలు దశం భాగాల గురించి చెప్పను. దేవునికి స్తోత్ర. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం చూస్తుంటే కత్తెర ఉంది. ఇక్కడేముంది? కత్తెర ఉంది. ఎందుకు ఈ కత్తెర? ఎందుకంటే ఈ కత్తెర ఈ ప్రదీపములో ఉన్నటువంటి, ఆ దీపములో ఉన్నటువంటి వెలుగునిచ్చేటటువంటిది ఒకవేళ మందగించినప్పుడు దాన్ని కత్తిరించి దానిని చక్కపరచుటకు మహిమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే కత్తెర పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైనటువంటి వారులారా, సంఘములో చేర్చబడిన మనం, మారు మనసు పొందిన మనం, బాప్తిస్మం పొందిన మనము, లోకానికి వేరై జీవించాలని ఓ నిశ్చయత కలిగిన మనము, ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనం. అందుకే అక్కడ రాస్తున్నాడు 12వ అధ్యాయంలో 35వ వాక్యంలో అంటున్నాడు, లోకాసు వార్తలో పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూచువాళ్ళు. అవును, ఎవరు? పెండ్లి కుమారు అర్ధరాత్రి వచ్చాడు, 10 మంది కన్నికలు. అప్పుడు దాకా అందరూ కునికి నిద్రించాడు. ఎవరి దివిటీలైతే వెలుగుచూ ఉన్నాయో ఆ వెలుగుచూ ఉన్న వారు మాత్రమే పెండ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే ద్వారము మూయబడ్డది. ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు అంటే నిత్యము వారి భక్తి జీవితాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని, వారి ప్రార్థన జీవితాన్ని, వారి ఆత్మీయ అనుభవాలను ఎవరైతే నిత్యము వెలుగు కర్మగా మార్చబడతారో ఆ మార్చబడిన వారే పెండ్లి కుమారునితో పాటు వెళతారు. ఒకప్పుడు నేను బాగా అసలుకి ఎట్ట చేసేదో అన్న తెలుసు, ఎట్లాగ చేసేవాడినో తెలుసా, తీసి పక్కన పెట్టు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు నీ స్థితి ఏమిటి?
ఒకప్పుడు బాగా వెలిగాను, ఒకప్పుడు బాగా వెలిగామంటే ఇప్పుడు వెలుగు లేదు. ఎందుకు వెలుగు పోయింది? మందగించి ఆ ఒత్తుకున్నటువంటి స్వభావం ఏమిటంటే, ఆ ఒత్తుకున్న స్వభావం ఏంటంటే కొంతకాలం కాలి తర్వాత ఇదేమవుతుందంటే మందగించిపోతుంది, కాలిపోతుంది. ఆ ఒత్తి కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని ఏం చేయాలంటే కత్తిరించి మరలా దాన్ని సరిచేసి వెలిగేటట్లుగా చేయాలి. దాని స్వభావం అది. మన ఆత్మీయ జీవితాలలో కూడా కొంత ఆత్మీయ మందగమనం వస్తుంది. ఈ పరిస్థితులలో ప్రేమైనటువంటి వారులన నీవు ఎక్కడ ఉండాలి అంటే ఆ వెలుగుచూ ఆ ప్రదీపములోనే ఉంటే నీ వెలుగు మందగించినప్పుడు ఆటోమేటిక్గా నీ కొరకు ఏర్పరచబడినటువంటి సేవకుడు వచ్చి ఆ వెలుగుని ఇవ్వనటువంటి ఆ మందగించిన దానిని కత్తిరించి మరలా దాన్ని చక్కబరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి వారులారా, నీవు చక్కపరచబడాలి అంటే ఎక్కడుండాలి? సంఘములో ఉండాలా? సహవాసములో ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలా? ఉంటేనే నీవు చక్కపరచబడతావు. నీవు చక్కబడలేదు అనుకో, నీ వెలుగు ఆరిపోయింది అనుకో. ఒకవేళ పెండ్లి కుమారుడు వస్తాడు, వెలుగుచూ ఉన్నటువంటి దీపములు కలిగిన వారిని తీసుకొని వెళ్తాడు. వెలుగు ఆరిపోయినటువంటి నీవు రొమ్ము కొట్టుకోవాలి. అయ్యో 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 లేదు, ఏమి లేదు. నీ వెలుగు వెలుగుచుండాలి. అక్కడ రాయబడిన ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ఆ 24వ అధ్యాయములో రాయబడిన మంచి మాట ఏమిటంటే, సాయంకాలము మొదలుకొని ఆ దీపం ఎప్పుడు దాకా వెలుగుతూ ఉండాలంట? ఉదయము వరకు వెలుగుతూ ఉండాలి. ఏమిటి సాయంకాలము అంటే? ప్రేమైనటువంటి వారు, ఇది సాయంకాలమే. ఇదేమిటి ఈ పాస్టర్కి అని పిచ్చి పట్టింది అయింది, తెల్లవారి ఇప్పుడు 8 అయింది, ఇది ఎట్ట సాయంకాలం అయిందట? కాదు, బైబిల్ ప్రకారము ఇప్పుడు ఏమైందంటే సాయంకాలం. ఉదయం ఎప్పుడు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే వస్తారో అది ఉదయకాలము అని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రాబోతున్నారు. ప్రేమైనటువంటి వారులారా, ఆయన వస్తే మన కన్నీళ్లు తుడచబడుతుంది, ఆయన వస్తే మన దుఃఖము తొలగిపోతుంది, ఆయన వస్తే మన వ్యాధులు తొలగిపోతాయి, ఆయన వస్తే మన రోగం పోతుంది, ఆయన వస్తే మన శాపం పోతుంది. అందుకే బైబిల్ చెబుతుంది యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఉదయకాలమును అని స్పష్టముగా బైబిల్ చెబుతుంది. ఈ రాత్రంతా అనగా ఈ లోకములో మనము ఉన్నంత కాలమంతా మనం ఏం చేయాలంటే ఈ దీపము ఎట్లాగుండాలా? వెలుగుచూనే ఉండాలి. అందుకే దయగలిగిన దేవుడు నువ్వు వెలగాలనే తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడంటే ప్రత్యక్ష గుడారములో, పరిశుద్ధ స్థలములో, ప్రేమైనటువంటి దీప వృక్షము మీద, ఆ దీప వృక్షం మీద ఉన్నటువంటి ప్రదీపములో నిన్ను పెట్టి, ఆ పెట్టిన దేవుడు అంటున్నాడు నీకు ఆ మామూలు నూనె కాదు పోస్తుంది, ఆముదము కాదు, నువ్వుల నూనె కాదు పోస్తుంది. ఏ నూనె అంటున్నాడు? అది అచ్చమైన ఒలీవ, అచ్చమైన దంచి తీసిన ఒలీవ నూనె. అచ్చమైన దంచి తీసిన ఒలీవ నూనె. ఇక్కడ విశేషమైన మాట చెబుతా. ఒలీవ చెట్టుకు కాసినటువంటి ఆ
కాయలను తీసుకొని వచ్చి ఇప్పుడు ఏం చేయాలా? ఒకడు గానుగలో వేసి ఆడించాలి, గానుగలో వేసి ఆడించాలి. గానుగలో వేసి ఆడించిన తర్వాత దానిలో నుండి వచ్చింది అచ్చమైన ఒలీవ నూనె. ఎవరు ఈ ఒలీవ? ఎవరు ఒలీవ ప్రేమైనటువంటి బారల కాయలు ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. ఆయన మన నిమిత్తము ప్రేమైనటువంటి బారలరా శపించబడిన వాడిగా అయిపోయాడు. ఆయన మన నిమిత్తము మనుషులు చూడ నల్లని వానిగా మార్చబడ్డాడు. ఆయన కురూపిగా మార్చబడ్డాడు. ఆయన మనుషులు తృణీకరించబడిన వాడిగా మార్చబడ్డాడు. ఆయన సొగసైనను స్వరూపమైనను లేనివానిగా చేయబడ్డాడు. ఆయన ప్రేమైనటువంటి వారు నలగొట్టబడ్డాడు. ఈ నలిగిన అనుభవములో నుండి వచ్చిందే ఏమిటంటే ఒలీవ నూనె. ఈ ఒలీవ నూనె ఎవరికి సాదృశ్యము అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. అవును, ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను తండ్రి యొద్ద నుండి పంపిస్తాను అని చెప్పాడు. ఎవరి నుండి వచ్చాడు? పరిశుద్ధాత్ముడు. అంటే యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఒలీవ కాయల నుండి నూనె ఎలాగో వచ్చిందో ప్రియులారా, యేసుక్రీస్తు వారి వల్లనే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో, సంఘములో, ఆ ప్రదీపములో ఉన్నటువంటి మనము వెలగాలి అంటే ఏం చేయాలా చెప్పాలా? ఒలీవ నూనె కావాలా, ఆ అభిషేకపు తైలము కావాలా, ఆ అభిషేకపు నడిపింపు కావాలా, ఆ ఆత్మ నడిపింపు కావాలా, ఆ ఆత్మ దేవుని చిత్తము చేసేటటువంటి వారిగా మనం మార్చబడాలి. అందుకోసం మనలను మనం అప్పగించుకోవాలి. నిజమే, ఈరోజు ప్రేమైనటువంటి వారు చాలామంది తమ వెలుగును ఆర్పివేసుకుంటూ ఉన్నారు. అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, ఆత్మను ఆర్పివేసుకొనకుడి. ఏమంటున్నాడు? ప్రభువునందు ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. వన్స్ అగైన్ ఐ విల్ సే టు యు, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. చాలామంది తిండి వలన ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. తిండి చూసుకోవాలబ్బా, ఆహా ఏ వాసన వస్తుంది. కొంతమంది బట్టలు చూసుకొని ఆనందించే వాళ్ళు ఉన్నారు. బట్టలు వేసుకొని అట్టు తిరిగి ఆనందించే వాళ్ళు ఉన్నారు. కొందరున్నారు తమకు కలిగినటువంటి స్వరూప్యతను చూచుకొని ఆనందించే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెబుతుంది, ఒక విశ్వాసి, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఖచ్చితంగా ప్రభువునందు ఆనందించాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ప్రభువునందు ఆనందించకపోతే ఒకనొక రోజు నీ ఆత్మీయ జీవితములు నీవు నష్టపరుచుకుంటావు. ప్రియా దేవుని బిడ్డ, నీవు ప్రభువునందు ఆనందించాలి, లోకమునందు కాదు. కొంతమంది ధనమును చూసుకొని ఆనందిస్తాను, కొంతమంది కాము కట్టుకున్నటువంటి బిల్డింగును చూసి ఆనందిస్తూ ఉంటారు, తమకున్నటువంటి వస్తు సామగ్రిని బట్టి కొంతమంది ఆనందిస్తూ ఉంటారు, తమకు కలిగిన బలమును బట్టి ఆనందిస్తూ ఉంటారు. నీ బలము, నీ ధనము నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. నీవు ప్రభువునందు ఆనందిస్తావే, ఆ ఆనందించిన అనుభవమే
నిన్నేం చేస్తుందంటే పరలోక రాజ్యానికి పెండ్లి కుమారుని యొద్దకు చేర్చుతుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే మనం ప్రభువునందు ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. మన వెలుగు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే వెలుగుచూ ఉండాలి. మనుషుల ఎదుట మీ వెలుగు ఎట్లా ఉండాలంట? ఎల్లప్పుడూ వెలుగుచూ ఉండాల. నీ వెలుగు ఆరిపోతే ప్రవీణటువంటి వారలారా దానికి విలువ లేదు. ఇప్పుడు వెలుగుతుంది ఈ లైట్ వెలుగుతుంది, ఆరిపోయింది అంటే ఫిల్మెంట్ పోయినా కానీ దాన్ని అక్కడే పెడతామా? చెప్పరే. మాడిపోయిన బల్బులు దాంట్లోనే పెట్టుకుంటారా? మీరు ఏం చేస్తారు? తీసి జాగ్రత్తగా బీరువాలో పెడతారా? సెల్ఫుల్లో పెడతారా? ఎక్కడ పెడతారు? పడేస్తాం. నేనంటాను, నీ వెలుగు ఆరిపోతే నువ్వు పడవేయబడతావు. బైబిల్ చెబుతుంది ఉప్పు సారం కలిగిందే, ఉప్పు అన్నింటికీ సారం కలిగిందే. ఉప్పు అందరికి కావాలి, అన్నిటికీ కావాలా. కానీ ఉప్పు నిస్సారమైతే అదేమవుతుందంట? దేనికి పనికి రాదంట. అది దేనికి పనికి రాదంట. అది ఎందుకు పనికి వస్తుంది? మనుషుల కాళ్ళ క్రింద తొక్కబడుటకు పారవేయబడుతుంది. నీ ఒకప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తివే, బాగా ఆత్మ సంబంధమైన వ్యక్తివే, ఒకప్పుడు దైవిక జ్ఞానము కలిగిన వ్యక్తివే, ఒకప్పుడు ఆత్మ సంబంధముగా నడిపించబడిన వ్యక్తివే, ఒకప్పుడు ఆత్మావేశము కలిగిన వ్యక్తివే. కానీ ఇప్పుడు ఆ ఆత్మావేశాన్ని నువ్వు పోగొట్టుకుంటే నువ్వు త్రోసివేయబడతావు, నువ్వు కొట్టివేయబడతావు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ ఒత్తిని ఏం చేయాలంటే కత్తిరించి మరలా దానికి చక్కబెట్టడానికి ఒక వ్యక్తిని ప్రభువు నిలవబెట్టాడండి, నిలవబెట్టాడు. చాలామందికి కఠినమైన వాక్యం అంటే పట్టదు. ఎప్పుడు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు వర్ధిల్లుతావు, నీ చేతుల పనులు దీవించబడుతుంది అంటే సంతోషం. అప్పుడప్పుడు మేము చూస్తూ ఉంటాం, ఏదన్నా ఆశీర్వాదకరమైన మెసేజ్ పెడితే యూట్యూబ్లో దానికి వెంటనే కామెంట్స్ వస్తాయి, ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అని. కొంచెం కఠినమైన మాటలు పెడితే ఒక్కడు కూడా కామెంట్ పెట్టడు. ఎందుకు? జనులకు ఆశీర్వాదం కావాలా, భక్తి కాదు కావాల్సిందే. జనులకి ఏం కావాలా? ఘనత కావాలి, ఆశీర్వాదం కావాలి. ఒక వ్యక్తి బాగా సంపాదించాడు, సెటిల్ అయిపోయాడు, ఐఎమ్ సెటిల్డ్ అనుకున్నాడు. ఇక నాకేమీ కొదువు లేదు, ఐఎమ్ సెటిల్, ఐఎమ్ ఎవ్రీథింగ్ ఓకే అని తనలో తాను అనుకుంటున్నాడు. ఉన్నట్టుగా ఉండి ఒక దైవజనుడు వచ్చాడు, ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆ పాస్టర్ గారు రాగానే ఈ సెటిల్ అయిన వ్యక్తి ఏమనాలా? ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, లేకుంటే వందనాలు, లేకుంటే ఏదో సందనాలు, ఏదో ఒకటి చెప్పాలా వద్దా? చెప్పాలి. రాగానే పాస్టర్, వాట్ పాస్టర్, ఏమిటి పాస్టర్ ఇలా వచ్చావు? క్యాజువల్గా పలకరిస్తున్నాడు. ఈ పాస్టరు ఓ విశేషతను తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్ర. వాట్ పాస్టర్, హౌ ఆర్ యూ? ఎలాగున్నావు అని పలకరిస్తుంటే ఈ హవార్యులు బువార్యులు పక్కన పెట్టి, బాబు దేవుడు నన్ను యొద్దకు పంపించాడు. దేవునికి స్తోత్ర.
హల్లెలూయా, హల్లెలూయా. పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్ బికాస్ యూ విల్ డై, యూ విల్ గోయింగ్ టు డై. నువ్వు మరణము కాబోతూ ఉన్నావు. నీ ఇంటిని చక్కబెట్టుకోవాలా, ఇంటిని చక్కబెట్టుకోవాలా. పిల్లోడు దారి పిల్లోడు దారి పిల్లోడిదే, అమ్మదారి అమ్మదే, పిల్లదారి పిల్లదే, ఏం దారి ఏందే. కుటుంబం అంతా గజిబిజి గందరగోళం. ఓ భక్తి లేదు, ఓ ప్రార్థన లేదు, కుటుంబంలో ప్రార్థన లేదు, కుటుంబంలో ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు. ఎంతమంది ఈనాడు ప్రేమైనటువంటి వారుల కుటుంబాలలో కుటుంబ ప్రార్థన చేస్తున్నారు. కుటుంబాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఎవరు లేకపోయినా నువ్వు ఒక్కదానివే కూర్చొని బైబిల్ దగ్గర పెట్టుకొని వచ్చో రాకనో పాట పాడి చప్పట్లు కొట్టి, 2 పాటలు పాడి చప్పట్లు కొట్టి నీ కుటుంబం కోసం నువ్వు చేతులెత్తి ప్రార్థన చెయ్యి. రేయి మొదటి జామున నీ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో చూడు. కొన్ని కుటుంబాలలో ప్రార్థన ఉండదు, ఎప్పుడు చూసినా కానీ కదా, అంతేనా కాదా? ఎప్పుడు చూసినా కానీ టీవీ రిమోట్, బైబిల్ చెబుతుంది నీ పిల్లల కొరకు, నీ పిల్లల క్షేమము కొరకు రేయి మొదటి జామున మహిమ కలిగిన దేవుని సన్నిధిలో నీవు చేతులెత్తు ప్రార్థించు. నీ కుటుంబం ఎట్లాగుంటుందో, నీ పిల్లలు ఎట్లాగుంటారో నువ్వు కళ్ళారా చూస్తావు. ప్రార్థన లేదు, ఎప్పుడు చూసినా కానీ టీవీ. అందుకే కుటుంబంలో క్షేమం ఉండదు. ఈ కుటుంబంలో తల్లికి, తండ్రికి, పిల్లలకి ఏం పట్టదో, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈ కుటుంబంలో ప్రేమైనటువంటి వారుల దైవికమైన ఆశీర్వాదం లేదు. ఎందుకంటే ఈ ఇంటిని ఆయన చక్కబరిచేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దైవిక క్రమములోనికి మార్చుకోవాలి. అందుకే దైవజనుడు అంటున్నాడు, యూ విల్ బి గోయింగ్ టు డై. పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. ఆర్డర్లో పెట్టు నీ ఇంటిని. నీ ఇంటిని చక్కబెట్టు. నీ ఇంటిని చక్కబెట్టుకోకుండా నువ్వు చనిపోబోతున్నావు. నీ ఇంటిని చక్కబెట్టు. కొంతమంది వాళ్ళ ఇళ్ళు చక్కబెట్టలేరు. నువ్వు నీ ఇంటిని చక్కబెట్టకపోతే రేపటి రోజు నీ పిల్లల భవిష్యత్తు ప్రవీణటువంటి వారు తల తోక ఏముండదు. శాపగ్రస్తమైనటువంటి బ్రతుకులు. దేవుడు అంటున్నాడు, తన దాసుడైనటువంటి యెషయాని పంపించి అంటున్నాడు, పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. నీ ఇంటిని చక్కబెట్టు. నీవు చనిపోబోతున్నావు. చక్కబెట్టాల మన ఇంటిని, మన ఇల్లుని చక్కబెట్టుకోవాలి. ఏమిటి మన ఇల్లు? ఇదే మన ఇల్లు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అది శారీరకమైన ఇల్లు, అదైతే ఆత్మీయ ఇల్లు ఇది. ఈ ఇంటిని మనం ఏం చేయాలా? చక్కబెట్టాలా. ఎందుకు వెలుగు
తగ్గిందో, వెలుగు ఎందుకు తగ్గిందో, ఎట్లాగా తగ్గిందో గ్రహించి చక్కబరిచేటటువంటి వ్యక్తి దేవుని వాక్యము చేత కత్తిరిస్తూ ఉంటే, ఆ వాక్యానికి నీవు లోబడితే నీవు మరలా వెలిగించబడతావు. చక్కబరిచేటటువంటి వ్యక్తి మీదే తిరగబడితే నువ్వెక్కడ ఉంటావు? దేవుడు నిలిపినటువంటి కత్తెరనే నువ్వు ఎరగొడితే నీ పరిస్థితి ఏమిటి? కొంతమంది కొన్నిసార్లు చూస్తాం, మనం కత్తిరిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమైందంటే కత్తిరించేది బాగా మందంగా ఉండి కత్తిరించే దాన్ని కూడా విరగొట్టేసింది. ఏం చేస్తుంది? ఇక దాన్ని అక్కడ పడేసిపోవటమే. కొంతమంది కత్తిరించేటటువంటి కత్తిరికే ఎదురుగు తిరుగుతూ ఉంటారు. దేవుని వాక్యానికి ఎదురు తిరుగుతూ ఉంటారు. సేవకులకి ఎదురు తిరుగుతూ ఉంటారు. సేవకులకు విరోధముగా మాట్లాడుతూ, దేవుని వాక్యానికి విరోధముగా మాట్లాడుతూ, ఉంటే చివరికి ఆ కత్తెరకి కూడా నువ్వు వల్ల కాకపోతే ఈ ఒత్తిని తీసి అవతల పడేసి వెలిగేటటువంటి ఒత్తిని తీసుకొచ్చి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చక్కబెట్టుకో. వెలుగునివ్వటానికే నిన్ను ఆయన వెలిగించాడు. నువ్వు ఆరిపోవటానికి కాదు. నీ వెలుగుని ఎక్కడో కొంచెం కిందనో మంచం కిందనో పెట్టడానికి కాదు ఆయన నిన్ను వెలిగించింది. నీ వెలుగు అనేకులకు ప్రకాశించున్నట్లుగా ఆయన నిన్ను వెలిగిస్తే నువ్వు వెళ్ళి ఎక్కడ పెట్టావు నీ వెలుగుని? వెలుగుతూనే ఉంది, కానీ ఇది ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతుంది? కొంచెం కింద. ఎక్కడ? మంచం కింద. మంచం అంటే సుఖం. కష్టపడదు. ఈ దీపం సుడిగాలి జడివాన వచ్చినప్పుడు ఆ జడివానలో సుడిగాలిలోనైనా నేను ఉండాలి అనే తత్వం లేదు. ఎప్పుడైతే కొంచెం గాలి కొట్టి ఉంటుందో వెంటనే ఈ దీపం ఎక్కడికి పోతుందంటే కొంచెం కిందకు పోతుంది. కొంచెం కిందకు పోతే ఏమవుతుంది చెప్పండి? నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక క్యాండిల్ వెలిగించి, మా మాస్టరు 5వ తరగతిలో క్యాండిల్ వెలిగించి అట్టాగ పెట్టి దాని మీద గాజు గ్లాసు పెట్టాడు. గాజు గ్లాసు పెడితే ఏమైందంటే ఒక నిమిషం లోపే అది ఏమైందంటే ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయింది అంటే లాజిక్ ఏమిటంటే అక్కడ లోపల గాజు గ్లాసు పెట్టారు కనుక దానికి ఆక్సిజన్ అందలేదు కనుక ఆరిపోయింది. యేసు ప్రభు అంటున్నాడు, కొంచెం కింద పెట్టకూడదు, నేను మూసి ఉంచకూడదు. మూసి ఉంచితే ఏమవుతావు అంటే ఆరిపోతావు. నిన్ను ప్రభువు వెలిగించి, ఆయన ఎందుకు వెలిగించాడంటే అనేకులకు కనిపించినట్లుగా ఆయన దీపస్తంభము మీద ఆయన మనల్ని నిలవబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవది కొంచెం కింద. కొంచెం అంటే మంచం కింద. మంచం అంటే సుఖభోగాలు ఎప్పుడు చూసినా కానీ కదా, చెమటకి ఆరకూడదు. ఎప్పుడు చూసినా ఇటొక ఫ్యాన్ ఉండాలి, ఇటొక ఫ్యాన్ ఉండాలా. ఎండలోకి పోకూడదు. దేవుని కొరకు మనం ఎంతటి శ్రమైనా అనుభవించుటకు మనల్ని మనం సిద్ధపరుచుకోవాలా. హల్లెలూయా. కనుక ప్రేమైనటువంటి వారల, ఈ వెలుగుని నువ్వు కొంచెం కిందనో మంచం కిందనో పెట్టడానికి కాదు, ఆయన నిన్ను వెలిగించింది. ఆ వెలుగు అనేకులకు ప్రకాశించినట్లు. దేవునికి స్తోత్ర,
హల్లెలూయా. చక్కబరిచేటటువంటి వానికి మనలను మనం అప్పగించుకోవాలి. కత్తెరకు అప్పగించుకోవాలా, చక్కబరిచే వానికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆ మందగించిన దానిని చక్కబరుచువాడు కత్తెరతో కత్తిరించి పక్కన పడేసి మరలా దాన్ని సరిచేసి సరి అయిన వెలుగు వచ్చినట్లుగా స్థిరపరుస్తాడు. ఒకవేళ కత్తిరించినా కానీ అది సరిగ్గా వెలగలేదనుకో, ఆ చివరికి ఆ ఒత్తి తీసి పక్కన పడేసి దాని స్థానంలో మరొకటి పెడతాడు. నువ్వు కాకపోతే ఇంకొక వ్యక్తి, నేను కాకపోతే ఇంకొక వ్యక్తి, నేను కాకపోతే మరొక వ్యక్తి. ఆయనకి కొదవ ఏమిటండి? ఆయన మనకి ఛాన్స్ ఇస్తున్నాడు. మొట్టమొదటిగా లార్డ్ ఛాన్స్ టు అస్ ఫస్ట్లీ. ఆయన మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ ఛాన్స్ను మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకుని వెలికించబడాలి. మనకు తెలుసు, బైబిల్ చదువుతున్నా ఏమని, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒక ఆయన ముచ్చటపడి వేశాడట. ద్రాక్ష తోటలో ఏ చెట్టు? అంజూరపు చెట్టు ముచ్చటపడి. అంత ద్రాక్ష తోటేదో ఈ ద్రాక్ష తోట అంతట్లో ముచ్చటపడి అంజూరపు చెట్టు ఒకటే తీసుకొచ్చి ఆ అంజూరపు చెట్టును వేశాడట. ఈయన వస్తుంది ఎందుకు? సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడంటే ఎందుకు? ద్రాక్ష ఫలములు చూచుటకు కాదండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ద్రాక్ష ఫలములను చూచుటకు కాదు. అక్కడ స్పష్టంగా రాస్తుంది. ఆయన దేన్ని చూడటానికి వస్తున్నాడంటే అంజూరపు ఫలములు ఫలిస్తాయేమోనని చూడటానికి ప్రతి సంవత్సరము వస్తున్నాడు కానీ ఈ చెట్టు మాత్రం పొరపాటున కాయలు కాయట్లా. ఆయన కోపం వచ్చింది ఒకరోజు. ఆ తోట మాలిని అంటున్నాడు, తోటమాలిని ఇంగ్లీష్ రాస్తుంటుంది రీఫార్మర్ అంటే చక్కబెట్టువాడు. ఆ తోటని చక్కబెట్టువాడు. ఆయన పిలిచి అంటున్నాడు, తోట యజమానుడు అంటున్నాడు, ఇదిగో చాలా సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఫలం చూడటానికి నేను వస్తున్నాను కానీ ఇది ఫలించట్లేదు. దీన్ని కొట్టివేసి దీని స్థానంలో మరొక చెట్టు వేయి. ఈ నేల ఎలా వ్యర్థము కావలను అంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఈ నేల ఎలా వ్యర్థము కావాలని దాని స్థానంలో మరొకటి అని చెబితే ఈ రిఫార్మర్ చక్కబెట్టే ఆయన అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం మాత్రమే ప్లీజ్ నేను చక్కబెడతానయ్యా. దీన్ని ఎక్స్ట్రా కొమ్మలు నరికేస్తానయ్యా. దీన్ని బాగా తవ్వుతానయ్యా. ఈ కింద ఉన్నటువంటి రాళ్ళే ఉన్నాయే ఆ రాళ్ళు ఏరేస్తానయ్యా. దానికి మంచి ఎరువేస్తానయ్యా. అది మరలా ఫలించేటట్లుగా చేస్తానయ్యా. నేను దాన్ని చక్కబెడతానయ్యా ఫలించేటట్లుగా. ఒకవేళ ఇన్ని చేసినా కానీ అది ఫలించకపోతే మీరు చెప్పినట్లుగానే వచ్చే సంవత్సరం దీన్ని కొట్టిపడేస్తా. నీవు వెలుగు ఇవ్వకపోతే, నీవు ఫలం ఇవ్వకపోతే, నీ ఆత్మీయ జీవితంలో క్రమపరచబడకపోతే మహిమ కలిగిన దేవుడు నిన్ను తీసేసి ఆ స్థలంలో మరొక వ్యక్తిని నిలుపుతాడు. నేనే అనంటే తీసి పక్కన పెట్టేస్తాడు. నువ్వు కాదు, నా దగ్గర చాలా మొక్కలు ఉండేరా బాబు. యెహోవా నాటిన మొక్కలు, యెహోవా నాటిన చెట్లు చాలా ఉన్నాయి.
సంఘములో నాటబడుటకు, సంఘానికి అవసరమైనవి చేయుటకు, సంఘ పరిచర్య కొరకు, సంఘ పోషణ కొరకు యెహోవా నాటిన చెట్లు చాలా ఉన్నాయి, నేనే అంటే తీసి పక్కన పెట్టేస్తాడు. నరికితే నీ పరిస్థితి ఏమవుతుందంటే ఎండిపోయి చివరికి చెప్పాలా అగ్నిలో పడవేయబడవలసిన పరిస్థితి. చక్కపరిచేది ఎవడు? చక్కబెట్టేది ఎవడండి? చక్కపరిచేటటువంటి వ్యక్తి యజమానుడు పాదాల చెంతకెళ్ళి అయ్యా 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 ప్లీజ్ 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 ఒక్కసారి అయ్యా దాన్ని తవ్వుతా, రాళ్ళు ఏరతా, దానికి ఎరువు వేస్తా, దానికి ఎక్స్ట్రాలన్నీ, దానికి ఎక్కడెక్కడ ఎక్స్ట్రాలు ఉన్నాయో చెప్పాలా, ఆ ఎక్స్ట్రాలన్నీ నరుకుతా పెద్ద కత్తి పెట్టి. ఆ మధ్యకాలంలో జామ చెట్టు ఎందుకు రావట్లేదు ఎక్కువ కాయలని చూస్తే ఒక ఆయన చెప్పాడు నాకు, పాస్టర్ గారు ఆ కొమ్మకి ఇట్లాగ కొమ్మ పెరుగుతూ ఉంటుంది కదా, ఆ కొమ్మకు వచ్చి ఆ చిగురు మొత్తం కట్ చేసి ఏలుతో గిల్లేసేయి, ఆ పాత ఆకంతా తీసేసేయి, ఇక కొత్త ఆకు ఎక్కడ పాత ఆకు తీసావో అక్కడి నుంచి ఒక కొమ్మ పుట్టుకొని వస్తుంది, అక్కడి నుంచి ఒక కాయ పుట్టుకొని వస్తుందంటే అట్లాగనే చేశాను. వస్తున్నాయి ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమైనటువంటి వారలారా, చక్కపరిచేది ఎవడు? ఒకవేళ మీరు వందనాలు చేస్తే వందనాలు చెప్పొచ్చు, మిమ్మల్ని మీకు బాగా గ్యాస్ కొట్టవచ్చు, మిమ్మల్ని బాగా పొగడొచ్చు, ఆ పాస్టర్ అంతేనండి అని ఒకవేళ అంటే అనొచ్చు నన్ను గూర్చి. కానీ నిన్ను చక్కబెట్టేవాడు కావాలా నీకు? దేవునికి స్తోత్రం. పొగిడేవాడు చాలామంది ఉంటారు, గణపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ హెచ్చరిక చేసేవాడు కావాలా, చక్కబరిచేవాడు కావాలా. ఇక్కడ ఈ ద్రాక్ష తోటలో చక్కబరిచేవాడు లేకపోతే ఆ యజమానుడు పెద్ద కోటలు తీసుకొని వచ్చి నరికి పక్కన పడేసేవాడే. ఇక్కడ చక్కబరిచేవాడు ఉన్నాడు, రీఫార్మర్ ఉన్నాడు. అందుకే ఈ రీఫార్మర్ అడ్డం పడి మధ్యలో అయ్యా అయ్యా ఒక్కసారి ప్లీజ్ 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 ఫర్గివ్ మీ, నన్ను క్షమించయ్యా ఈ మాట అడుగుతున్నందుకు, ఈ ఒక్క సంవత్సరం దయచేసి ఉండని, నేను చక్కబెడతా దాని పరిస్థితులను, నన్ను బాగు చేస్తా. నిజమే ప్రేమైనటువంటి వారలారా, చక్కబరిచేవాడు, నీ వెలుగును చక్కబరిచేవాడు కావాలా, వాక్యము చేత ఖండించగలిగిన వాడు కావాలా. ఈరోజు పొగడగలిగిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా హర్షాలు తెలపగలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ దిద్దుబాటు చక్కపరచగలిగిన వ్యక్తులను దేవుడు ప్రత్యక్ష గుడారములో, పరిశుద్ధ స్థలములో, దీపవృక్షములో ఉన్నటువంటి ప్రదీపములు ఉన్నటువంటి ఒత్తులను కత్తిరించువాడిని ముందుగానే ఆయన నిలిపాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు చక్కబెట్టిన అనుభవాలలో శ్రేష్టమైన వెలుగు, మన వెలుగు ప్రకాశిస్తుందా లేకుంటే మన వెలుగు ఆరిపోయిన పరిస్థితిలో ఉందా? నీ వెలుగు ప్రకాశిస్తేనే గనుడైనటువంటి దేవుడు ఆయన పెండ్లి కుమారునిగా వచ్చినప్పుడు ఆయనతో పాటు నీవు కొనిపోబడతావు. నువ్వు చక్కబరచకుండా, నీవు వెలుగు లేకుండా, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని నువ్వు పతనమైపోయి ప్రేమైనటువంటి వారలారా, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోవటం వల్ల ప్రేమైనటువంటి వారు నీ భక్తి
భక్తి వలన నీకేమి ప్రయోజనము లేదు. నీ భక్తి వలన నీకు ప్రయోజనము కావాలి అంటే ఎక్కడ వెలుగు ఆగిపోయిందో అక్కడ కత్తిరించేటటువంటి కత్తెర కావాలా, కత్తిరించే వ్యక్తి కావాలా, ఉపదేశము చెప్పగలిగిన వాడు కావాలా, ఉపదేశంతో ఖండించగలిగిన వాడుగా, బుద్ధి చెప్పగలిగిన వాడు కావాలా, హెచ్చరించగలిగిన వాడు కావాలా. హెచ్చరిక కావాలా, హెచ్చరిక చేయగలిగిన వాక్యంగా. ఒక పాస్టర్ గారు నన్ను ఒక మీటింగ్ తీసుకొని వెళ్ళాడు. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, అంత అయిపోయింది. చివరికి పిలిచిన ఆ పాస్టరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నన్ను తీసుకొని వెళ్ళిన ఆయన వాక్యం చెబుతున్నాడు. చెప్పాడు ఇంచుమించుగా ఒక 15-20 సంవత్సరాల క్రితం ఈ నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ అంటున్నాడు, ఆ మీటింగ్లు పెట్టిన పాస్టర్, రే నన్ను అబ్బాయ్ ఏంది వాడు నన్ను పట్టించుకోవట్లేదు, వెళ్దామంటే నేను పట్టించుకోవట్లేదు ఏందిరా, ఏడన్నా తగిలిందా ఏందిరా వీడికి, వాక్యం ఏడన్నా తగిలిందా ఏంది, మనకి ఇవాళ ఛార్జీ కన్నా ఇస్తాడా లేదురా, ఇవాళ మనకి ఛార్జీకి ఇస్తాడే లేదా, ఏంద్ర వాడు అసలు మనల్ని పట్టించుకోవట్లేదు. మీటింగ్ అయిపోయినా కానీ వాడు భోజనాలు చూసుకుంటున్నాడు, వాళ్ళని చూసుకుంటున్నాడు, వచ్చిన పాస్టర్ని చూసుకుంటున్నాడు, గెస్ట్ స్పీకర్ని నన్నేం పట్టించుకోవట్లేదు ఏంద్రా. నేను చెప్పాను అన్నా, ఛార్జీకి డబ్బులు ఇవ్వకపోతే పర్లేదులే, నడిచన్న వెళ్దాం, దేవునికి స్తోత్రం, నువ్వు ఆగ్రా ఒకడివే అని అన్నాడు. నువ్వు ఆగ్రా ఒకడివే. ప్రేమైనటువంటి వారు, చక్కపరుచువాడు కావాలా. చక్కపరిచిన తర్వాత కూడా ఏమన్నా తగిలిందా, అది నీకేమన్నా తగిలిందమ్మా, అక్కేందు మొహం అట్ట పెట్టుకుంది, ఏమన్నా తగిలిందా, తగిలింది చక్కబడుతుంది. 4 రోజులు పోతే ఇప్పుడు కత్తిరించాం కనుక, ఇప్పుడేగా కత్తిరించింది, అది షేప్లెస్. కత్తిరించిన తర్వాత ఏముండదు, దానికి ఒక షేప్ ఉండదు. 2 రోజులు కాలితే అది ఏమైంది, ఒత్తిలాగా షేప్ వస్తుంది. కత్తిరించింది ఇప్పుడేగా, 4 రోజులు ఆగితే కదా దానికి ప్రకాశమానము కనిపించేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తగిలిందంటవా, ఏమన్నా తగిలిందంటవా, తగలటానికే. వాక్యం అన్నది దేనికి అసలుకి, వాక్యం ఎందుకు, హెచ్చరించుటకు, బుద్ధి చెప్పుటకు, బుద్ధి చెప్పుటకు వాక్యం ఉంది, దిద్దుబాటు చేయుటకు వాక్యం ఉంది, కానీ ఘనపరుచుటకు కాదు వాక్యం ఉంది. మన వెలుగును ప్రకాశమానము చేయుటకు వాక్యం ఉంది. మన ఆత్మీయ వెలుగు ఆరిపోతుందా, అయితే చక్కబెట్టేటటువంటి వ్యక్తికి నిన్ను అప్పగించుకో. దేవుని వాక్యము అనే కత్తెరకి నిన్ను నీవు అప్పగించుకో. అంతేగాని వ్యర్థమైన సంగతులకు, పొగడ్తలకు అప్పగించొద్దు. దేవుని పరిశుద్ధ గ్రంథం ఓ మంచి మాటను నేను చెప్పి నేను ముగిస్తా. ప్రియమైనటువంటి వారలారా, ఈయనకు వచ్చిందా, ఏ రోగం వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది కదా హిజ్కియాకి. సేవకుడు వచ్చి హెచ్చరించాడుగా, నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడుగా. అప్పుడు వెంటనే పాపం ఎక్కడ లేని ప్రార్థన వచ్చింది. ఎక్కడ లేని ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే బాగలేనప్పుడే, సమస్యలన్నీ తిరుగుబాటు అయినప్పుడే. ఎక్కడ లేని ప్రార్థన వచ్చి ఒక్కసారిగా గోడ వైపు తిరిగి, అయ్యా బాబా ప్రభు, నాయన తండ్రి యేసు ప్రభు అని ఏడవటం ప్రారంభించాడు. ఏడ్స్తే దేవుడు ఈ ఏడుపును చూసి తట్టుకోలేకపోయాడండి. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నువ్వు కోరినట్లుగా ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్తే ఇతడు మంచి ఆరోగ్యం పొంది, క్షేమం పొంది, జీవం పొంది మరలా మందిరానికి వెళ్ళాడు. మంచోడే, మందిరానికి వెళ్ళాడు.
మందిరానికి వెళ్ళి ప్రేమైనటువంటి వారలారా ఇప్పుడు వచ్చాడు, మరలా యథాతథంగా అయిపోయాడు. ఆ దేశపు పొరుగు దేశపు రాజు వచ్చాడు. పొరుగు దేశపు రాజు వచ్చి ఇతనికి బాగాలేదని పరామర్శించుటకు వచ్చాడు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకుందాం. ఎందుకు వచ్చాడు పొరుగు దేశపు రాజు? ఇతనిని పరామర్శించుటకు వచ్చాడు. పరామర్శించుటకు వస్తే పరామర్శించుటకు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఈ రాజుకి ఏం చెప్పాలండి? చెప్పండి, ఏం చెప్పాలా? చదువుదా ఆ మాటని చదువుదాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యము నుంచి, ఆ కాలమందు బబులోను రాజును బల్దాను కుమారుడనైన బెరోదా కల్బదాన్ హిజ్కియా రోగి అయ్యుండిన సంగతిని, పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమునందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించను. అసలుకి రాజు ఎందుకు వచ్చాడు? పాపం మరణకరమైన రోగం వస్తే వాళ్ళు దేవుడికి ప్రార్థన చేశాడంట, బాగుపడ్డాడంట, చూసొద్దాము అని పత్రికలు కానుకలు తీసుకొని వస్తే, అసలుకి హిజ్కియా ఎంత బుద్ధిమాలిన వ్యక్తి అంటే ఏం చెప్పాలా? ఎట్లాగుండావు రాజుగారు, ఇప్పుడు బాగుందయ్యా, బాగైపోయింది చూడు, ఈ నా వీపు మీద ఇంతకు మునుపు ఇట్ట చెయ్యి పెడితే లోపలకు పోయేది, లోపలంత పురుగులు. నా దేవుడు నన్ను బాగు చేశాడు, నాకు స్వస్థత ఇచ్చాడు, నా దేవునికి మహిమ కలుగును గాక, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నన్ను దీవించాడు, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, నా దేవుడు నన్ను కరుణించాడు, తన కృపా కటాక్షమును నా ఎడల కలగజేశాడని చెప్పాల్సింది పోయి చెప్పకుండా ఇతడు ఏం చేశాడంటే, ఇతను తీసుకుని వెళ్ళి తన రాజనగరులో ఉన్నటువంటి తన వెండిని, బంగారమును, ఆయుధాలని, తన పదార్థములు దేనిని మరుగు చేయక వాళ్ళకే చూపించాడంట. దేవుని గురించి కాదు చెబుతుంది ఇక్కడ హిజ్కియా. ఎవరి గురించి చూపిస్తున్నాడు? తన బంగారం, తన వెండి, తన ఆయుధ సంపత్తి, తన పదార్థములు, తన వస్తు సామగ్రి, తన బలము, తన శక్తి, తన జ్ఞానాన్ని ఈ పొరుగు రాజుకు చూపిస్తున్నాడు. దేవుని గురించి పరిచయం చేశాడంటండి, దేవుని గురించి చెప్పాడంటండి. నా దేవుడు గొప్పవాడయ్యా, నన్ను బాగు చేస్తాడని ఒక్క మాట చెప్పాడంటండి. మరణకరమైన రోగములో నుండి ప్రేమైనటువంటి వారులారా బ్రతికించాడే, ఆ దేవుని గురించి ఏమైనా చెప్పగలిగాడా? కొంతమంది గత జీవితాన్ని, ప్రభువు చేసిన మేలులను కొంతమంది చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. నేను సిగ్గుపడను, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెబుతా. నా దేవుడు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం ఏమిటో చెబుతా. ఎంత గొప్ప కార్యం చేశాడండి దేవుడు. ఆ సంగతులను విడిచిపెట్టి ఈ రాజు ఏం చేశాడు? తన బలాన్ని, తన శక్తిని, తన ఔన్నత్యాన్ని సమస్తమును ఏదియో మరుగు చేయలేదంట. చివరి మాటలు రాసి ఏదియో మరుగు చేయక వారికి చూపించాడంట. నిజంగా దైవజనుడైనటువంటి యెషయా వచ్చి ఏం చెప్పాడండి? పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, నీ ఇంటిని చక్కబెట్టుకో.
నీళ్ళు ఆర్డర్లో లేదో, నీళ్ళు క్రమములో లేదో, నీళ్ళు దేవుని ఉద్దేశానుసారముగా లేదో. పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, యూ విల్ బి గోయింగ్ టు డై అని చెబితే ఎంత మాత్రం చక్కబెట్టుకున్నాడండి. ఇక్కడ తన జీవితాన్ని క్రమపరుచుకున్నాడా? క్రమపరుచుకోవాలా. తనకు బాగాలేదని విని ఎరిగి వచ్చిన వ్యక్తులకి మంచి సాక్ష్యము తన దేవుని గురించి చెప్పాల్సింది విడిచిపెట్టి తన కలిగిన వెండి బంగారం పదార్థాలు మంచి పదార్థాలని ఆయుధాలని ఏది మరుగు చేయకుండా వారికి చూపించాడు. చక్కబడ్డా? చక్కబడలా. తన బుద్ధి మారలా. అందుకే ఏదైతే చూపించాడో ఆ చూపించినదంతా బబులోనీయులు రాజులు ఎత్తుకొని పోయారు, వారి దేశానికి దండెత్తి వచ్చి.